బాస్ పోలీసులు కార్ని అడ్డుకున్నారు. సురేష్ బాస్ ఇది ఫుల్ గా బ్లాక్ మనీ. దొరికామో ఇక అంతే సంగతి. దిగి త్వరగా పారిపోండి. డబ్బు సంగతి తర్వాత చూసుకోవచ్చు. దొరికామో ఇక అంతే. త్వరగా పారిపోండి. పట్టుకోండి. సురేష్ అలాగే పరిగెత్తుకుంటే వచ్చేయండి. ఎక్కడికి పారిపోతున్నారు? నాకేం తెలీదు. నేను డ్రైవర్ సార్. ఇదిగో నువ్వు కారు నాకేం తెలీదు సార్. వీడిని పట్టుకుంటే వాడిని పట్టేయచ్చు. ఏంటి బాస్ అసలు ఏం జరుగుతుంది? ఏం చేద్దాం బాస్? ముందు వాళ్ళకి ఫోన్ చేయండి. బాస్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను చెప్తే మీరు నంబర్ సార్, మీరే చూసుకోండి. సురేష్ రమేష్ బాస్ నిజం చెప్పేద్దామా? పోయింది. పాప ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బు అంతా పోయింది. వాళ్ళు దొంగ నోట్లు పార్టీ బాస్. మేమే ఫైనాన్షియల్ అబద్ధం చెప్పి మాతో పాటు మిమ్మల్ని మోసం చేశాం. సారీ బాస్. ఎందుకు అలా చేశారు? బాస్ డబ్బు ఎలాగైనా రెడీ చేద్దాం బాస్. నేనేం ద్రోహం చేశాను రామి? బాస్ మేము కూడా మీలాగా డబ్బు ఇచ్చి మోసపోయిన వాళ్ళమే ప్లీజ్ బాస్, మమ్మల్ని నమ్మండి బాస్. మనల్ని నమ్మిన వాళ్లను ఇలా మోసం చేయడం అన్నది ఎంతో ఫీలింగ్ గా ఉందన్నా. నమ్మే వాళ్ళనే మోసం చేయగలం, నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం? మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పాలిటిక్స్, రాజకీయాల్లోకి దిగడం. రాజకీయాల్లో మన అవతారం ఏంటి? ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, చివరిగా సీఎం అన్నా. చివరిగా సీఎం? ఎస్. 70 ఏళ్లకు నేను సీఎం అయ్యాక ఉన్నదంతా నువ్వు తీసుకెళ్దామని చూస్తున్నావా? అన్నా 2021లో నేను స్ట్రైట్ గా సీఎం ని. హౌ ఈజ్ పాసిబుల్? ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి ఇంత సంపాదించావు. మనం ఎంత పెద్ద ఫ్రాడ్సో ప్రజలకి తెలియదంటావా అన్నా? ప్రజలకు తెలుసు, అయినా కూడా నేనే సీఎం. ఇప్పట్లో రాజకీయాలు ఒక బిజినెస్, అందులో నేను ప్రజలే పార్ట్నర్స్. ఉచితాలు మాత్రమే తీసుకుంటున్న ప్రజల్ని షేర్ హోల్డర్స్ చేయబోతున్నా. సూపర్ అబ్బా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 9,17,00,000. అందులో ఓటు హక్కు ఉన్నవారు 6,20,00,000. కానీ ఓట్లు వేసేవారు కేవలం 2.5 కోట్ల మందే. వా, ఎవరే బ్రెయిన్. ఎలక్షన్ లెక్కల ప్రకారం 1,70,00,000 ఓట్లు తీస్తేనే సీఎం. నా టార్గెట్ 2 కోట్ల ఓట్లు. ఒక ఓటుకి 10,000 అంటే 2 కోట్ల మందికి ఎంత అవుతుందో లెక్క పెట్టుకో. ఎంత అంటే 25,000 కోట్లు. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? అన్నా అదంతా వదిలే అన్నా. 25,000 కోట్ల కోసం ఎంత ప్లాన్ వేసావంటే 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల కోసం ఇంకెంత ప్లాన్ వేస్తావు? డబ్బుతో పాటు పవర్ వస్తుంది. సరే, నువ్వు రాజకీయాల్లో దిగి ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? హల్వా. నువ్వు చాలా గొప్పవాడివి. చీఫ్ మినిస్టర్. మావయ్య టాటా బాయ్. మావయ్య బాయ్. డోంట్ వరీ శివ, ఐ విల్ హెల్ప్ యూ. ఎఫ్ఐఆర్ వేసి లీగల్గానే ట్రై చేయగలం. ఏదైనా తప్పు జరిగిందంటే నా ఉద్యోగం పోవటమే కాకుండా నా నెట్వర్క్ని లైఫ్ మొత్తం బ్యాన్ చేసేస్తారు. అయినా నీకోసం నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ సార్. నంబర్ చెప్పు. 986-354-8823. త్యాగు,
ఎస్ సార్. నేను నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. 986-354-8823. ఆ అడ్రస్ నాకు పంపించు. ఓకే సార్. శివ, నువ్వు అడిగిన నంబర్ యొక్క అడ్రస్ని ట్రేస్ అవుట్ చేసాం. చాలా థ్యాంక్స్ సార్. శివ అంటే ఏంటో చూపిస్తాను. సూటు బూటు వేసుకుని స్టార్ హోటల్ రూమ్ లో కాలు మీద కాలు వేసుకుని 10 మందిని పనికి పెట్టుకుని కొంచెం కూడా భయం లేకుండా డబ్బు కొట్టేస్తున్నారు. ఇదంతా పోలీసులకు తెలియదా? ఈ వయసులోనే వాడికి అన్ని తెలివితేటలు ఉన్నాయంటే నా వయసున్న వాళ్ళకి తెలివితేటలు ఎలా పనిచేస్తాయో వాడికి రుచి చూపిస్తా. డబ్బు కొట్టేద్దాం, 4 భాగాలుగా పంచుకుందాం. సురేష్, రమేష్, మనం ముగ్గురమేగా ఉన్నాం. 4వ భాగం ఎవరికే? తిరుపతి వెంకటేశ్వర స్వామికి. రమేష్, ఓహో. వచ్చిన వ్యక్తి నా భర్తే అండి. కానీ ఆయన చనిపోయి 6 నెలలు అయిందండి. ఎవడో ఒక వ్యధ వచ్చాడు. 1 ఇస్తే 10, 10 ఇస్తే 100 అని ఆశ చూపించాడండి. నేనెంతో చెప్పాను అవన్నీ నమ్మకండి అని. మనం కష్టపడుతున్నాం, మన పిల్లలైనా బాగుండాలని పొలాలన్నీ అమ్మేసి, అంతేకాకుండా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర ఇప్పుడిస్తాను అప్పుడిస్తానని అప్పులు తీసుకుని మొత్తం అన్ని తీసుకెళ్లి ఆ పోకరి వెదవెక్కిచ్చాడండి. వాడు నిజంగా బాగుపడ్డు. ఒకే రాత్రి మొత్తం తీసుకెళ్లిపోయాడండి. అమ్మా, పనికెళ్ళొస్తానమ్మా. సరేనన్నా. మేము స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళు మమ్మల్నే తిట్టారండి. అప్పిచ్చిన వాళ్ళు డబ్బు ఎప్పుడు ఇస్తావని ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆయనకి వేరే దారి తెలియక ట్రైన్ ట్రాక్ లో వెళ్లి తల పెట్టేశారు. మా కొడుకు కూడా ఆయన పోయింది తెలియదండి. నాన్న వేరే ఊర్లో పనిచేస్తున్నారని చెప్పాను. వాడి గురించి మీకు ఇంకేమైనా తెలుసా? ఒక నంబర్ ఇచ్చాడు, కానీ అది కూడా ఆఫ్ లో ఉంది. సార్, మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్, కానీ ఆ ఫ్యామిలీని కూడా చీట్ చేశాడు. అలాగా? వాళ్ళ దగ్గర వాడి ఇంకో నెంబర్ కూడా ఉంది సార్. దాని అడ్రస్ మాత్రం కావాలి సార్. నువ్వు నెంబర్ పంపించు. పంపిస్తాను సార్. థ్యాంక్ యూ. ఆపండి. ఏంటి తమ్ముడు? మా నాన్న ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి. మా అమ్మ నాన్న వస్తారని చెప్తుంది. మా అమ్మ నన్ను స్కూల్కి కూడా పంపించలేదు, పనికి పంపిస్తుంది. అన్ని సబ్జెక్ట్లో 100కి 90 పైనే తీస్తాను. మా నాన్న చెప్తూనే ఉంటాడు అబ్దుల్ కలాం లాగా అవ్వాలని. చదివితే కన్ఫర్మ్ అబ్దుల్ కలాం లాగా అవుతాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వచ్చే నెల నుండి నువ్వు తప్పకుండా స్కూల్కి వెళ్తావు. వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. చెప్పు శివా. సార్, తమిళనాడు మొత్తం తిరిగాను సార్, బట్ దొరకలేదు సార్. కానీ ఒక లూప్ దొరికింది. ఓకే, డెఫినెట్లీ. ఇంతవరకు వాళ్ళు 90% పబ్లిక్ అడ్రస్ తీసుకుని సిమ్ కార్డ్స్ తీసుకున్నారు. అది కూడా మోసపోయిన వాళ్ళ అడ్రస్ తీసుకుని సిమ్ కార్డ్స్ తీసుకున్నారు. వాడి బ్యాక్ టైం నా అడ్రస్ ప్రూఫ్ కూడా తీసుకున్నాడు. తప్పకుండా నా అడ్రస్ ప్రూఫ్ మీద వాడు సిమ్ తీసుకుంటాడు. అలా తీసుకుంటే కనుక ఆ నంబర్ నాకు కావాలి సార్. వాడు నా నెట్వర్క్ లో తీసుకుంటే వాడి ఐడి, ఫోటో అన్ని స్కాన్ చేసి పంపించగలను. అందులో ఏ డౌట్ లేదు. వాడు వేరే నెట్వర్క్ లో తీసుకుంటే నేను ఏమి చేయలేను. వాడు నన్ను మాత్రం మోసం చేయలేదు సార్. తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది చిన్న పిల్లలు చదువుకునే అవకాశాలు లేక ఇప్పుడు పనులకు వెళ్తున్నారు సార్. వాడు ఇంకెవరిని మోసం చేయకూడదు సార్. ఓకే శివ, నా లిమిట్ దాటి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు చేస్తాను. నేను ఫోటో, ఐడి ప్రూఫ్ వాట్సాప్ లో పంపించు. ఎస్ సార్, నేను వెంటనే సెండ్ చేస్తాను. చెప్పు బావా. బ్రదర్, ఒక చిన్న హెల్ప్ చేయాలయ్యా. చెప్పండి సార్. శివాజీ, నెంబర్ 1, తిరుమంగళం వీధి, ఏం చేయాలి?